చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తీర్పును రిజర్వ్ చేసినట్లుగా సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి రెండు పక్షాలకు సంబంధించిన ప్రధానంగా నిన్న కీలక పరిణామం చోటు తీసుకోవడం జరిగింది. చంద్రబాబుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలోని ఇటీవల యువకులం ముగింపు సభలోని లోకేష్ చేసిన కామెంట్స్ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపై చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించే విధంగా కూడా లోకేష్ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అనే దానిపై కూడా లోకేష్ చేసిన కామెంట్స్ పైన ఒక మెమోను కూడా నిన్న సిఐడి అధికారులు హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై చంద్రబాబు తరఫున న్యాయవాదులను కౌంటర్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించిన విచారణ ఈరోజు వాయిదా వేసింది. అయితే ఈరోజు సంబంధించిన వాదన ముగిసిన నేపథ్యంలోనే కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు A1 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లుద్రా తన వాదనలు వినిపించారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కి సంబంధించి నిర్మాణమే పూర్తి కాకపోతే అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుంది, పూర్తిగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసు నమోదు చేశారు అనే తన వాదనను చంద్రబాబు తరపున న్యాయవాదులు తన వాదన వినిపిస్తే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదన వినిపించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పూర్తిగా సూత్రధారిగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ డిజైన్ విషయంలోని తన అనుయాయులు అట్లాగే తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరించేలాగా చేశారు. ప్రధానంగా హెరిటేజ్ తో పాటు లింగంనేనికి సంబంధించిన భూములకి ఆనుకునే విధంగా ఈ అలాట్మెంట్ మార్చడం జరిగింది. దీని ద్వారా ఆయా భూములకు సంబంధించి రేట్లు కూడా భారీగా పెరిగి పూర్తిగా క్విక్ ప్రోకోగా అభివర్ణిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ తన వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు పూర్తి ఉన్న నేపథ్యంలో రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు రికార్డ్ చేసుకున్న ధర్మాసనం తీర్పును ప్రస్తుతం రిజర్వ్ చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు చేసిన పిటిషన్ పై త్వరలోనే తీర్పు వెల్లడిస్తామనేది కూడా హైకోర్టు ధర్మాసనం కొద్దిసేపటి క్రితం పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. అక్రమ అరెస్టులపై కాకుండా అంగన్వాడీ సమస్యలపై దృష్టి పెట్టాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపా నేతలకు సూచించారు. న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాల చెల్లింపులు లేవని, వివిధ ఆంక్షలు పెట్టి సంక్షేమ పథకాలకు వైకాపా ప్రభుత్వం కోతులు పెట్టిందని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఎన్ఆర్ఐ యష్ను అరెస్టు చేయడం సరికాదన్నారు.